ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ దేవాదాయ శాఖల్లో 730 ఖాళీల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. రెవెన్యూ శాఖలో 670 పోస్టులు, దేవాదాయ శాఖలో 60 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 30 నుంచి వచ్చే నెల 19 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. జిల్లాల వారీగా పోస్టుల వివరాలు: కృష్ణా జిల్లా 50, గుంటూరు 57, ప్రకాశం 56, నెల్లూరు 46, చిత్తూరు 66, అనంతపురం 63, కర్నూలు 54, కడప 51. జిల్లాల వారీగా దేవాదాయ శాఖ ఈఓ గ్రేడ్ 3 పోస్టుల వివరాలు: శ్రీకాకుళం 4, విజయనగరం 4, విశాఖ 4, తూర్పుగోదావరి 8, పశ్చిమ గోదావరి 7, కృష్ణా 6, గుంటూరు 7, ప్రకాశం 6, నెల్లూరు 4, చిత్తూరు 1, అనంతపురం 2, కర్నూలు 6, కడప 1. బ్యాచిలర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. జిల్లా కలెక్టర్ నిర్వహించే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పాస్ అయి ఉండాలి. 2021 జూలై 1 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. 150 మార్కులకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు. మొత్తం 2 సెక్షన్లున్నాయి. వాటిలో సెక్షన్ ఏ నుండి జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ నుండి 50 మార్కులకు ఉంటుంది. సెక్షన్ బి నుండి హిందూ ఫిలాసఫీ, టెంపుల్ సిస్టమ్ నుండి 100 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. ఇప్పటి వరకు ఏపీపీఎస్సీ విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం మెడికల్ ఆఫీసర్లు, హోమియో, ఆయుష్, లెక్చరర్లు, జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ అసిస్టెంట్, అసిస్టెంట్ ఇంజనీర్, హార్టికల్చర్ ఆఫీసర్, తెలుగు రిపోర్టర్ వంటి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఇంకా డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, ఇంగ్లీష్ రిపోర్టర్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 పోస్టులు విడుదల కానున్నాయి.